సో చాలామంది మీ కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ చూస్తూ ఉంటారు ఈ వీడియో. ఏంటో చాలా ఈజీగా వెళ్ళి ఒక దగ్గర పర్చేస్ చేసుకొని ఇక్కడ సేల్ చేసేస్తుంటారు, చాలా ఈజీ క్లాత్స్ బిజినెస్ చేయడం అని చాలామంది అనుకుంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అండ్ ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి అసలు ఈ బిజినెస్లో? అందరూ అనుకుంటే ఈజీగా స్టార్ట్ చేయగలిగిన బిజినెస్ బట్టల బిజినెస్. బట్ ఈ రోజునున్న ఎందుకనంటే మీరు చూస్తే టాటాస్ ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్, రిలయన్సెస్ డూయింగ్ దిస్ బిజినెస్, బిర్లాస్ ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్. వీళ్ళందరితో కంపీట్ చేస్తూ తర్వాత మీరు అన్న విధంగా ఆన్లైన్ వచ్చింది, ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు. వీళ్ళన్ని దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఈజ్ అ టఫ్. ఇప్పుడు మీకు ఫ్రంట్లో మేము ఓన్లీ మీరు అడిగిన క్వశ్చన్కి పర్చేజ్ చేసి అమ్మడమే కదా ఇక్కడ అన్నంత సింపుల్గా ఉంటుంది. ఏ ప్రోడక్ట్ కొనాలి, ఎంత కొనాలి, ఏ పర్చేజర్ దగ్గర కొనాలి, ఏ రేట్లో కొనాలి, ఆ రేటుకి మార్కెట్లో వేరే దగ్గర ఎక్కడ దొరుకుతున్నాయి, ఇది బెటరా, వాటితో పాటు ఆ ప్రోడక్ట్ ఎప్పుడు మనకు ఇక్కడ రావాలి. ఎందుకంటే ఫాస్ట్గా ఫ్యాషన్స్ మారుతుంటాయో. మీరు ఒక 15 రోజులు 20 రోజులు లేట్ చేసేదినా కానీ ఆ ఫ్యాషన్ మారిపోయి ఉంటుంది ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళాలి. వీటిని అన్ని దానిలను బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రోడక్ట్ తీసుకురావాలి. అప్పుడే బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతే కదా. మనము ఇక్కడికి రావాలని అంటే అలాంటి యొక్క వర్క్ను మనం చేసి అలాంటి ఇవ్వగలిగినప్పుడే దే బికమ్ యువర్ కస్టమర్. ఒక్కసారి మన కస్టమర్ బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగితే మళ్ళా లైఫ్లో ఇంకా రారు వెనక్కి. సో వాళ్ళను లైఫ్ టైం కస్టమర్ చేసుకోవాలంటే ఇంతమైన వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది.